సంథింగ్ ఈజ్ నాట్ రైట్. ఏదో కరెక్ట్‌గా లేదు. ఇది మార్చ్ 2026. నార్మల్‌గా ఏ ఇయర్ అయినా ఇండియాలో స్వెట్టింగ్ స్టార్ట్ అయ్యే మంత్ ఇది. స్కూల్‌కి వెళ్ళే స్టూడెంట్స్ హీట్ గురించి కంప్లెయింట్ చేసే టైం. ఇంకా 3 మంత్స్ తర్వాత వచ్చే మాన్సూన్ గురించి ఫార్మర్స్ ఎదురు చూసే టైం. కానీ ప్రెజెంట్ ఏదో తప్పు జరుగుతుంది. ప్రెజెంట్ నార్త్ ఇండియా ఎంత అన్‌యూజువల్ రెయిన్‌ఫాల్‌ని చూస్తుందంటే మెట్రాలజిస్టులు దీన్ని మినీ మాన్సూన్ అని పిలుస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి స్టార్ట్ అయ్యి పాకిస్తాన్ నుంచి ఇండియా మొత్తం స్ప్రెడ్ అయిన దాదాపు 1000 కిలోమీటర్స్ పొడవైన ఒక వర్షపు గోడ వాల్ ఆఫ్ రెయిన్ మన సబ్ కాంటినెంట్‌ని తన గ్రిప్‌లోకి తీసుకుంది. జస్ట్ 48 అవర్స్‌లో టెంపరేచర్స్ 6 నుంచి 7 డిగ్రీస్‌కి పడిపోయాయి. మహారాష్ట్రలో ఫార్మర్స్ 6 నెలలు టైమ్ స్పెండ్ చేసి కష్టపడి పెంచిన వీట్ ఫీల్డ్స్‌ని వడగళ్ల వాన నేలమట్టం చేస్తుంది. అస్సాం అండ్ మేఘాలయలో రివర్స్ ఓవర్‌ఫ్లో అవుతున్నాయి. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండీ రెడ్ అలర్ట్స్, ఆరెంజ్ అలర్ట్స్ వార్నింగ్స్‌ని చాలా ఫాస్ట్‌గా ఇష్యూ చేస్తుంది. ఈ క్యాస్ మధ్యలో ఇండియాలోని ప్రతి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో బిల్ గేట్స్ పేరు ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియాలో యూజర్స్ అడుగుతున్న క్వెషన్ ఒకటే. సీటల్లో ఉండే ఒక బిలియనీర్ మన పైన ఉండే ఆకాశాన్ని కంట్రోల్ చేస్తున్నాడా? దీని వెనక ఉన్న ట్రూత్ మీరు వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజెస్‌లో చూసిన దానికంటే మోర్ కాంప్లికేటెడ్, మోర్ అలార్మింగ్ అండ్ మోర్ డేంజరస్. మనం ఫ్యాక్ట్స్‌తో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మనం కాన్స్పిరసీ థియరీస్ గురించి మాట్లాడుకునే ముందు ప్రెజెంట్ జరుగుతున్న దాని తీవ్రత గురించి అర్థం చేసుకోవాలి. ఈ వీక్ అంటే మార్చ్ 13 టు 20 మధ్యలో ఐఎండీ ఇండియాలో ఉన్న మల్టిపుల్ రీజన్స్‌కి సైమల్టేనియస్‌గా హైయెస్ట్ వెదర్ అలర్ట్స్ ఇష్యూ చేసింది. ఇయర్ మొత్తంలో ఈ టైంలో ఇలా జరగటం అనేది అన్‌యూజువల్ థింగ్. నార్త్ ఈస్ట్ మునిగిపోతుంది. అస్సాం అండ్ మేఘాలయ స్టేట్స్‌లో జస్ట్ వితిన్ 24 అవర్స్‌లో 50 నుంచి 75 రెయిన్‌ఫాల్ రికార్డ్ అయింది. నార్మల్‌గా ఇండియన్ సిటీస్‌లో జులై మంత్‌లో కురిసే రెయిన్‌ఫాల్ కంటే ఇది ఎక్కువ. అరుణాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, సబ్ హిమాలయాస్, సిక్కిం, త్రిపుర అన్నీ హెవీ రెయిన్‌ఫాల్ అలర్ట్‌లో ఉన్నాయి. ఒక్క అస్సాంలోని కొన్ని ప్లేసెస్‌లోనే ఐఎండీ 12-20 సెంటీమీటర్స్ వెరీ హెవీ రెయిన్‌ఫాల్‌ని రికార్డ్ చేసింది. ఐఎండీ రెయిన్‌ఫాల్ క్లాసిఫికేషన్ సిస్టమ్‌లో 20 సెంటీమీటర్స్ కంటే పై ఉంటే ఎక్స్‌ట్రీమ్‌లీ హెవీ రెయిన్‌ఫాల్ అంటారు. మనం ఆ స్టేజ్‌కి ఒక్కడుగు దూరంలో ఉన్నాం. అది మార్చ్ నెలలో. సౌత్ ఇండియా కూడా తప్పించుకోలేదు. సౌత్ కర్ణాటక, కోస్టల్ ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు అన్ని చోట్ల అక్కడక్కడ హెవీ రెయిన్స్ కురుస్తున్నాయి. బెంగుళూరులో అయితే వడగళ్ల వాన కురిసింది. కేరళలో కొచ్చిన్ యూనివర్సిటీ సైంటిస్టులు దీన్ని ట్రిపుల్ థ్రెట్ అని పిలుస్తున్నారు. హెవీ రెయిన్‌ఫాల్స్, లైట్నింగ్ అండ్ ఫ్లాష్ ఫ్లడ్స్ ఈ మూడిటిని కలిపి ట్రిపుల్ థ్రెట్ అంటారు. ప్రీ మాన్సూన్స్ ఇంకా స్టార్ట్ అవ్వకముందే ఇవి విరుచుకుపడుతున్నాయి. నార్త్ ఇండియా అయితే ఎవరు ఊహించని దాన్ని ఫేస్ చేసింది. జస్ట్ కొన్ని రోజుల క్రితం ఢిల్లీలో టెంపరేచర్స్ 37 డిగ్రీ సెల్సియస్‌ని టచ్ చేశాయి. మార్చ్ సెకండ్ వీక్‌లోనే మే నెల వచ్చేసిందా అనిపించింది. కానీ 48 అవర్స్ లోపే వెదర్ ఒక్కసారిగా మారిపోయింది. టెంపరేచర్స్ క్రాష్ అయ్యాయి. పంజాబ్‌లో ఉరుములతో కూడిన వర్షాలు కురిశాయి. పూణే అండ్ నాసిక్‌లో వడగళ్లు పడ్డాయి. దీంతో నార్త్ ఇండియా మొత్తం థండర్ స్టార్మ్స్ అండ్ హెయిల్ స్టార్మ్స్ గురించి ఆరెంజ్ అలర్ట్ ఇష్యూ చేశారు. యునైటెడ్ నేషన్స్ ఎమర్జెన్సీ ట్రాకింగ్ ప్లాట్‌ఫామ్ రిలీఫ్ వెబ్ ఈ సిట్యుయేషన్‌ని ఒక హెచ్చరికగా అనౌన్స్ చేసింది. కానీ ఇండియన్ సోషల్ మీడియాలో అమెరికాకి చెందిన బిజినెస్ పర్సన్ గురించి, అతని థియరీ గురించి షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. వై? అసలు విషయం ఏంటంటే, ఈ రెయిన్ సైంటిస్టులకి ఏమీ మిస్టరీ కాదు. దీనికి రీజన్ ఏదో అంతు చిక్కని విషయం లేదా ఒక సూపర్ న్యాచురల్ పవరో కాదు. ఇది ఏ బిలియనీరో క్రియేట్ చేసింది అంతకంటే కాదు. దానికి ఒక పేరుంది. అదే వెస్టర్న్ డిస్టర్బెన్స్. వెస్టర్న్ డిస్టర్బెన్స్ అంటే ఇది మెడిటరేనియన్ సీ దగ్గర స్టార్ట్ అయ్యి వెస్ట్ ఏషియా అండ్ పాకిస్తాన్ నుంచి ఈస్ట్ సైడ్ ట్రావెల్ చేసి ఇండియన్ సబ్ కాంటినెంట్‌ని టచ్ చేసే ఒక ఎక్స్‌ట్రా ట్రాపికల్ స్టార్మ్ సిస్టమ్. ప్రతి సంవత్సరం ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వింటర్‌లో నార్త్ ఇండియాకి రెయిన్‌ని, స్నోని తీసుకొస్తాయి. కాశ్మీర్‌లో మంచు కురవడానికి కూడా ఇవే కారణం. వీట్ క్రాప్స్ సర్వైవల్‌కి అవసరమయ్యే మాయిశ్చర్‌ని అందించేది కూడా ఇవే. బట్ 2026 మార్చ్‌లో జరుగుతుంది మాత్రం డిఫరెంట్, అన్‌యూజువల్. మీటియోరాలజిస్టులకు కూడా ఇది కన్‌ఫ్యూజింగ్ అనమాట. ఒకటి కాదు, 2 కాదు. ఒకదాని వెనక ఒకటి నంబర్ ఆఫ్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ మిడ్ మార్చ్‌లో ఇండియాని టచ్ చేశాయి. సో అప్పటికే ఎర్లీ హీట్ వేవ్స్ వల్ల అట్మాస్ఫియర్ హీటెడ్‌గా ఉండటంతో ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు అవి కేవలం చిరుజల్లులు తీసుకొని రాలేదు. అవి ఎక్స్‌ప్లోడ్ అయ్యాయి. దీని వెనక ఉన్న ఫిజిక్స్‌ని నార్మల్ లాంగ్వేజ్‌లో చెప్పుకోవాలంటే బే ఆఫ్ బెంగాల్ నుంచి వస్తున్న వార్మ్ అండ్ మాయిశ్చర్ హెవీ ఎయిర్ నార్త్ వెస్ట్‌వార్డ్‌గా కదులుతూ నార్త్ నుంచి వస్తున్న కూల్ అండ్ డ్రై ఎయిర్‌తో కొలిషన్ అయినప్పుడు అట్మాస్ఫియరిక్ ఇన్‌స్టెబిలిటీ ఏర్పడుతుంది. అప్పుడు ఆ వార్మ్ ఎయిర్ ఫాస్ట్‌గా పైకి రైజ్ అవుతుంది. అక్కడ కూల్ అవుతుంది. మాయిశ్చర్ వాటర్ డ్రాప్లెట్స్‌గా మారుతుంది. దీనివల్ల కొన్ని గంటల్లోనే భయంకరమైన ఉరుములు, వడగళ్ళు మరియు
కొండపోత వర్షం ప్రొడ్యూస్ చేసే మేఘాలు ఏర్పడతాయి. మహారాష్ట్రలో సౌత్ ఇండియా నుంచి సెంట్రల్ ఇండియా వైపు లో ప్రెషర్ ట్రఫ్ అనేది బే ఆఫ్ బెంగాల్లో ఉన్న మాయిశ్చర్కి హైవేలా పనిచేస్తుంది. దీనివల్ల నాసిక్లో వడగళ్ల వాన, పూణేలో ఫ్లడ్స్ అండ్ విదర్భలో ఆరెంజ్ అలర్ట్స్ వచ్చాయి. ఇంకా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో దీనికి రీజన్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ అనమాట. బే ఆఫ్ బెంగాల్ నుంచి వస్తున్న స్ట్రాంగ్ సౌత్ వెస్టర్లీ మాయిశ్చర్ అస్సాం, మేఘాలయ మీద ఉన్న లో ప్రెషర్ సిస్టమ్కి యాడ్ అయ్యాయి. అక్కడి జాగ్రఫీ బ్రహ్మపుత్ర వ్యాలీ చుట్టూ ఉన్న సరౌండింగ్ హిల్స్ ఒక ఫన్నెల్లా పనిచేసింది. రెయిన్ఫాల్ని ఒకే ప్లేస్లో కాన్సన్ట్రేట్ చేసి భారీ వర్షానికి కారణమైంది. ఎవ్రీ క్లైమేట్ సైంటిస్ట్ మనకు చెప్పే బెటర్ ఫ్యాక్ట్ ఒకటి ఉంది, కానీ ఇది మెయిన్ స్ట్రీమ్ న్యూస్లో చాలా రేర్గా డిస్కషన్కి వస్తుంది. 2026 మార్చ్లో ఈ రెయిన్స్ ఇంత ఎక్స్ట్రీమ్గా ఉండటానికి రీజన్ ఒక వెస్టర్న్ డిస్టర్బెన్స్ మాత్రమే కాదు, మన అట్మాస్ఫియర్ ఇంతకు ముందు కంటే ఇప్పుడు మరింత యాంగ్రియర్గా ఉండటమే దీనికి మెయిన్ రీజన్. మీటియోరాలజిస్టులు ఇటీవల ఒక టర్మ్ని బాగా వాడుతున్నారు అనమాట. అదే వానిషింగ్ స్ప్రింగ్. ఎస్, స్ప్రింగ్ సీజన్ మాయమైపోతుంది. ఇండియాలో స్ప్రింగ్ సీజన్ అంటే మార్చ్, ఏప్రిల్ మంత్లో ఉండే మోడరేట్ టెంపరేచర్స్ ష్రింక్ అయిపోతున్నాయి. సో వింటర్ క్లోజ్ అవడానికి రోస్టింగ్ సమ్మర్ స్టార్టింగ్కి మధ్య ఉండే టైం అనేది తగ్గిపోతుంది. ఇలా కంప్రెస్ అయిన వాలటైల్ అట్మాస్ఫియర్ ఒక వెస్టర్న్ డిస్టర్బెన్స్తో కొలిషన్ అయినప్పుడు ఆ రియాక్షన్ అనేది చాలా భయంకరంగా ఉంటుంది. దీన్ని క్లైమేట్ సైంటిస్టులు వెదర్ విప్ స్ప్లాష్ అని పిలుస్తారు. అంటే క్లైమేట్ ఒకే టైంలో ఒక ఎడ్జ్ నుంచి ఇంకో ఎడ్జ్కి చాలా ఫాస్ట్గా చేంజ్ అవటం. 2026 మార్చ్ స్టార్టింగ్లో ఇండియాలో కొన్ని ప్లేసెస్లో టెంపరేచర్ నార్మల్ కంటే 4 నుంచి 7 డిగ్రీస్ ఎక్కువగా రికార్డ్ అయింది. కరెక్ట్గా 10 డేస్ తర్వాత అవే ప్లేసెస్లో వడగళ్ల వానలు వచ్చాయి. ఇది ఎవరో చేస్తున్న మ్యానిపులేషన్ కాదు, ఇది ఎక్స్ట్రీమ్ ప్రెషర్ని ఫేస్ చేస్తున్న మన ప్లానెట్ ఇస్తున్న గట్టి వార్నింగ్. ఈ వీక్లో స్టార్మ్స్ నార్త్ ఇండియాని హిట్ చేసిన విత్ ఇన్ అవర్స్లోనే ఇండియన్ సోషల్ మీడియాలో ఒక స్ట్రేంజ్ ఇన్సిడెంట్ జరిగింది. బిల్ గేట్స్ ఇండియా రైన్స్ పైన రైట్స్ కొనేశాడు, రాబోయే డేంజర్ గురించి 60 కోట్ల మంది ఫార్మర్స్కి అసలు ఐడియా లేదు అనే మెసేజెస్ వాట్సాప్లో షేర్ చేయడం మొదలుపెట్టారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఆడియన్స్ అయితే బ్రో, సన్లైట్ని బ్లాక్ చేయడానికి బిల్ గేట్స్ ఒక ఆర్టిఫిషియల్ క్లౌడ్ని క్రియేట్ చేస్తున్నాడంట, నిజమేనా అని అడుగుతున్నారు. హిందుస్థాన్ హెరాల్డ్ స్టైల్లో ఒక హెడ్లైన్ వైరల్ అయింది, బిల్ గేట్స్ ఇండియా రైన్ మీద రైట్స్ కొన్నాడా అని. ఇక్కడ మీరు నాతో పాటు కొంచెం నిదానంగా ఆలోచించాలి. ఈ విషయం మీకు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ చేయటం అంటే చాలా కష్టం, సో మీ సపోర్ట్ ఉంటే ఒక మోటివేషన్లా ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వైరల్ అవుతున్న ఈ పోస్టుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్లో సమ్ పార్ట్ ఒక చిన్న రియల్ ఇన్ఫర్మేషన్ నుంచి వచ్చింది, కానీ ఆ నిజాన్ని పూర్తిగా ట్విస్ట్ చేసి ఫాల్స్ అండ్ డేంజరస్ ఇన్ఫర్మేషన్గా మార్చేశారు. మీరు ఆ డిఫరెన్స్ని అర్థం చేసుకోవాలంటే మనం అమెరికాలో జరిగిన ఒక స్ట్రాటోస్పియర్ ఎక్స్పెరిమెంట్ గురించి తెలుసుకోవాలి. దానికి ఒక బిలియనీర్ ఫండింగ్స్ ఇచ్చాడు. ఆ తర్వాత స్వీడన్ గవర్నమెంట్ దాన్ని క్యాన్సిల్ చేసింది. బిల్ గేట్స్ అండ్ వెదర్ కంట్రోల్, రియాలిటీకి ఫిక్షన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో చెక్ చేద్దాం. క్లైమేట్ చేంజ్ రీసెర్చ్లో బిల్ గేట్స్ వాళ్ళలోని లార్జెస్ట్ ప్రైవేట్ ఫండర్ అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. ఆయన ఫౌండేషన్ ద్వారా సోలార్ ఎనర్జీ, కార్బన్ క్యాప్చర్, న్యూక్లియర్ పవర్ అండ్ జియో ఇంజనీరింగ్ వంటి సెక్టార్స్లో పర్సనల్గా హెవీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాడు. ప్రాజెక్ట్ 1 స్కోపెక్స్, ది ఎక్స్పెరిమెంట్ దట్ నెవర్ హ్యాపెండ్. 2015లో హార్వర్డ్ యూనివర్సిటీ రీసెర్చ్ ప్రొఫెసర్స్ ఫ్రాంక్ అండ్ డేవిడ్ ఒక ఎక్స్పెరిమెంట్ని డిజైన్ చేయడం స్టార్ట్ చేశారు. దాని పేరు స్కోపెక్స్. ఈ ఐడియా సైంటిఫికల్లీ అడాషియస్. ఎర్త్కి 20 కిలోమీటర్స్ ఎత్తులో ఉన్న స్ట్రాటోస్పియర్లోకి ఒక బెలూన్ని పంపి అక్కడ కొంచెం కాల్షియం కార్బోనేట్ పౌడర్ని రిలీజ్ చేస్తే అది ఎలా బిహేవ్ చేస్తుందో స్టడీ చేయడం దాని ఇంటెన్షన్. అది సన్లైట్ని అడ్డుకొని రిఫ్లెక్ట్ చేసి ఎర్త్ని కూల్ చేస్తుందా అనేది వాళ్ళ క్వశ్చన్. దీన్ని సోలార్ రేడియేషన్ మేనేజ్మెంట్ SRM అంటారు. భూమి విపరీతంగా ఓవర్ హీట్ అవుతుంటే అప్పర్ అట్మాస్ఫియర్లో రిఫ్లెక్టివ్ పార్టికల్స్ని స్ప్రే చేయడం ద్వారా సోలార్ రేడియేషన్ని రెడ్యూస్ చేయొచ్చు అనేది దాని థియరీ అనమాట. 1991లో మౌంట్ పినటోబో వాల్కనో ఎరప్షన్ జరిగినప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్ న్యాచురల్గా జరిగి ఆ ఇయర్లో గ్లోబల్ టెంపరేచర్స్ తగ్గాయి. ఈ రీసెర్చ్కి ఫండ్స్ హార్వర్డ్స్ సోలార్ జియో ఇంజనీరింగ్ రీసెర్చ్ ప్రోగ్రామ్ ద్వారా అందాయి. ఇది ఏప్రిల్ 2017లో స్టార్ట్ అయింది. ఆ ఫండ్స్ ఇచ్చిన వాళ్ళలో బిల్ గేట్స్ కూడా ఉన్నారు. సో ఎస్, బిల్ గేట్స్ ఎర్త్కి రీచ్ అయ్యే సన్లైట్ని మాడిఫై చేయాలి అనే కాన్సెప్ట్ జరిగిన ఎర్లీ స్టేజ్ రీసెర్చ్కి ఫండ్స్ ఇచ్చాడన్నది నిజం. కానీ
ఇక్కడే ట్విస్ట్ ఉంది. స్కోపెక్స్ నుండి ఒక్క అవుట్‌డోర్ ఎక్స్‌పెరిమెంట్ కూడా జరగలేదు. 2021లో హార్వర్డ్ టీమ్ స్వీడన్ కంట్రీ పైన ఒక బెలూన్‌ని టెస్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు స్వీడన్ స్పేస్ ఏజెన్సీ ఆ టెస్ట్‌ని ఔట్‌రైట్‌గా క్యాన్సిల్ చేసింది. ఎందుకంటే స్వీడన్‌లోని సామి ట్రైబల్స్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్విరాన్మెంటల్ గ్రూప్స్ అలార్మ్స్ రైజ్ చేశాయి. ఈ సోలార్ జియో ఇంజినీరింగ్ సైన్స్ వల్ల గ్లోబల్ వెదర్ సిస్టమ్స్‌కి మెయిన్‌గా మాన్సూన్స్‌కి చాలా డేంజర్ ఉంటుందని వాళ్ళు కన్సర్న్స్ ఎక్స్‌ప్రెస్ చేశారు. దీనివల్ల ఒక్క స్మాల్ స్కేల్ ఔట్‌డోర్ టెస్ట్ చేయటం కూడా ఇంపాసిబుల్ అయిపోయింది. ఫైనల్‌గా హార్వర్డ్ సోలార్ జియో ఇంజినీరింగ్ రీసెర్చ్ ప్రోగ్రామ్ దాంతో పాటు ఈ స్కోపెక్స్ ఎక్స్‌పెరిమెంట్ కూడా అఫీషియల్‌గా మార్చి 2024లో ఎండ్ అయిపోయింది. ప్రాజెక్ట్ 2 కార్బన్ ఇంజినీరింగ్. కార్బన్ క్యాప్చర్ నాట్ క్లౌడ్ క్రియేషన్. బిల్ గేట్స్ కార్బన్ ఇంజినీరింగ్ అనే కంపెనీలో కూడా ఎర్లీ స్టేజ్‌లో ఇన్వెస్ట్ చేశాడు. ఇది డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ అనే టెక్నాలజీతో రన్ అయ్యే స్టార్టప్. అంటే అట్మాస్ఫియర్ నుంచి డైరెక్ట్‌గా కార్బన్ డయాక్సైడ్ CO2ని తొలగించే కంపెనీ అన్నమాట. ఇది క్లౌడ్ సీడింగ్ కాదు, వెదర్ మోడిఫై చేసే ప్రాసెస్ కూడా కాదు. ఇది జస్ట్ ఎయిర్‌లో ఉండే కార్బన్‌ని పీల్చుకుంటుంది. ఆ కంపెనీని తర్వాత 2023లో ఆక్సిడెంటల్ పెట్రోలియం పర్చేస్ చేసింది. ఇది క్లైమేట్ మిటిగేషన్ టెక్నాలజీ. దీనికి రైన్స్ కురిపించడానికి ఎటువంటి సంబంధం లేదు. ప్రాజెక్ట్ 3 గేట్స్ పర్సనల్ పొజిషన్ ఆన్ జియో ఇంజినీరింగ్. రీసెంట్‌గా డిసెంబర్ 2025లో బిల్ గేట్స్ ఒక పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎర్త్ టెంపరేచర్ కొన్ని క్రిటికల్ థ్రెషోల్డ్స్‌ని దాటినప్పుడు మాత్రమే సోలార్ జియో ఇంజినీరింగ్ టెక్నాలజీస్‌ని డిప్లాయ్ చేయడానికి సపోర్ట్ చేస్తాను అని చెప్పాడు. అంటే అది ఇప్పుడు జరిగేది కాదు. అది కండిషనల్ హైపోథెటికల్ ఫ్యూచర్ పొజిషన్ మాత్రమే. ఇప్పుడు మనం క్లౌడ్ సీడింగ్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఈ కాన్స్పిరసీ థియరీ రియల్ సైన్స్‌తో క్లవర్‌గా హుక్ అయి ఉంటుంది. క్లౌడ్ సీడింగ్ అనేది రియల్. ఇది 1940s నుంచి ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, చైనా అండ్ యునైటెడ్ స్టేట్స్ వంటి కంట్రీస్ డ్రాట్ ప్రోన్ ఏరియాస్‌లో రెయిన్‌ఫాల్‌ని ఎన్హాన్స్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఇందులో సిల్వర్ అయోడైడ్ లేదా నార్మల్ టేబుల్ సాల్ట్ వంటి వాటిని అప్పటికే ఉన్న క్లౌడ్స్‌లోకి పంపుతారు. ఇది ఐస్ క్రిస్టల్ ఫార్మేషన్‌ని ప్రెసిపిటేట్ అంటే వర్షం పడేలా చేస్తుందన్నమాట. బట్ క్లౌడ్ సీడింగ్ చేయలేని పనులు కొన్నున్నాయి. యుఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ స్టడీ ప్రకారం క్లౌడ్ సీడింగ్ అనేది రియలబుల్‌గా రెయిన్‌ఫాల్‌ని పెంచుతుంది అని చెప్పడానికి సైంటిస్టుల దగ్గర ఎటువంటి స్టాటిస్టికల్ సిగ్నిఫికెంట్ ఎవిడెన్స్ లేవు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఎకాలజిస్ట్ జెర్రీ బ్రాడ్లీ దీన్ని క్లియర్‌గా చెప్పారు. కొన్ని కండిషన్స్‌లో కొన్ని ప్లేసెస్‌లో మీరు కొంచెం స్నో లేదా రెయిన్‌ని స్క్వీజ్ చేయొచ్చు అనుకుంటున్నాను. కానీ రియలబుల్‌గా రెయిన్‌ఫాల్ పెంచుతుందని క్లెయిమ్ చేయలేము అని చెప్పారు. యేల్ సైంటిఫిక్ నోట్స్ ప్రకారం క్లౌడ్స్‌లో అప్పటికే సఫిషియెంట్ మాయిశ్చర్ ఉంటేనే క్లౌడ్ సీడింగ్ పనిచేస్తుంది. ఒకవేళ అక్కడ మాయిశ్చర్ లేకపోతే సీడింగ్ వల్ల యూజ్ ఉండదు. అండ్ ఇక్కడ మోస్ట్ క్రిటికల్ పాయింట్ ఏంటంటే క్లౌడ్ సీడింగ్ అనేది 1000 కిలోమీటర్స్ లాంగ్ రెయిన్ బ్యాండ్‌ని క్రియేట్ చేయలేదు. ఇది వెస్టర్న్ డిస్టర్బెన్స్‌ని క్రియేట్ చేయలేదు. బే ఆఫ్ బెంగాల్‌లో లో ప్రెషర్ సిస్టమ్‌ని ట్రిగ్గర్ చేయలేదు. మహారాష్ట్రలో వడగళ్ల వాన లేదా అస్సాంలో ఫ్లడ్స్‌ని ఇది సృష్టించలేదు. సో ఇవి కాంటినెంట్ స్కేల్ అట్మాస్ఫియరిక్ ఈవెంట్స్ అనమాట. క్లౌడ్ సీడింగ్ అనేది ఒక లోకల్ ఇంటర్వెన్షన్ మాత్రమే. లైక్ ఒక స్విమ్మింగ్ పూల్‌లో ఒక డ్రాప్ ఫుడ్ కలర్ వేసి పూల్ మొత్తం కలర్ చేంజ్ అవుతుంది అని ఎక్స్‌పెక్ట్ చేయటం లాంటిది. ఇక్కడ మనం బిల్ గేట్స్ చెప్పిన జియో ఇంజినీరింగ్ గురించి మెయిన్‌గా మాట్లాడుకోవాలి. బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సైంటిస్టులు ఇయర్ 2000 నుంచి ఈ జియో ఇంజినీరింగ్ వల్ల కలిగే రిస్క్ పైన స్టడీ చేస్తున్నారు. ఇండియన్ గవర్నమెంట్‌కి చెందిన సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ కూడా 2017లో దీనిపై డెడికేటెడ్ రీసెర్చ్ ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేసింది. అస్సలు వర్రీ అవ్వాల్సిన అవసరం లేకపోతే ఇండియన్ గవర్నమెంట్ ఈ జియో ఇంజినీరింగ్ రిస్కుల పైన రీసెర్చ్ చేయడానికి ఎందుకు ఫండ్స్ ఇస్తుంది? ఎందుకంటే ఏదైనా కంట్రీ లేదా ప్రైవేట్ ఆర్గనైజేషన్ మ్యాసివ్ స్కేల్‌లో సోలార్ జియో ఇంజినీరింగ్‌ని డిప్లాయ్ చేస్తే అది ఇండియన్ మాన్సూన్‌ని డిస్టర్బ్ చేస్తుందని ఒక సీరియస్ సైంటిఫిక్ డిబేట్ చెప్తుంది. ఇండియన్ మాన్సూన్ టెంపరేచర్ డిఫరెన్సెస్ ఆధారంగా పనిచేస్తుంది. సముద్రం కంటే ఎర్త్ ఫాస్ట్‌గా హీట్ అవుతుంది. సో దీనివల్ల సముద్రం నుంచి తేమతో కూడిన గాలుల్ని ఎర్త్ తన వైపు అట్రాక్ట్ చేసుకుంటుంది. ఒకవేళ ఏరోసెల్ స్ప్రేయింగ్ ద్వారా భూమికి చేరే సన్‌లైట్‌ని తగ్గిస్తే ఎర్త్ అండ్ ఓషన్ మధ్య ఉండే టెంపరేచర్ డిఫరెన్స్ తగ్గిపోతుంది. అప్పుడు మాన్సూన్ వీక్ అవుతుంది. 60 క్రోర్ ఇండియన్స్ ఫార్మింగ్ కోసం ఆ మాన్సూన్ పైనే డిపెండ్ అయి ఉంటారు. వారి క్రాప్స్, లోన్స్ అండ్ లైవ్లీహుడ్స్ అంతా దానితోనే కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి బిల్ గేట్స్ ఇప్పుడు పడుతున్న రెయిన్‌ని కంట్రోల్ చేస్తున్నాడంటే బిల్ గేట్స్ రెయిన్‌ని కంట్రోల్ చేయటం లేదు. కానీ రియల్ కాన్వర్జేషన్ ఏంటంటే రిచ్ నేషన్స్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ క్లైమేట్ చేంజెస్‌కి సొల్యూషన్‌గా సోలార్ జియో ఇంజినీరింగ్ గురించి సీరియస్‌గా డిస్కస్ చేస్తున్న ఈ వరల్డ్‌లో ఇండియాకి తన ఓన్ అట్మాస్ఫియర్ పై ఉన్న రైట్స్‌ని ఎవరు కాపాడుతున్నారు అనేది.
ఈ క్వశ్చన్కి ఇప్పటి వరకు స్పష్టమైన ఆన్సర్ లేదు. నిజంగా ఇది ఆందోళన కలిగించే విషయం. 2024లో యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ ఈ జియో ఇంజినీరింగ్‌పై స్టడీ చేయడం కోసం ఒక బేసిక్ ఎక్స్‌పర్ట్ గ్రూప్‌ని ఫార్మ్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ అమెరికా దాన్ని అడ్డుకుంది. ఇప్పుడు డేంజర్ గురించి మాట్లాడుకుందాం. 2025 ఇండియా మాన్సూన్ సీజన్‌లోని ఎక్స్‌ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ వల్ల 1500 మందికి పైగా చనిపోయారు. అందులో 935 మంది డైరెక్ట్‌గా ఫ్లడ్స్ అండ్ హెవీ రెయిన్స్ వల్ల చనిపోగా, మరో 570 మంది థండర్ స్టార్మ్స్ అండ్ లైట్నింగ్స్ వల్ల చనిపోయారు. ప్రెజెంట్ పంజాబ్, హర్యానా అంతటా వీట్ ఫీల్డ్స్ ఫైనల్ రైపనింగ్ స్టేజ్‌లో ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ టైం. గంటకి 40-60 కిలోమీటర్ స్పీడ్ వెలాసిటీ విండ్స్ వడగళ్లతో కంబైన్ అయితే లాడ్జింగ్ జరుగుతుంది. అంటే హెవీ వీట్ స్టాక్స్ గ్రౌండ్ మీదకి పడిపోతాయి. దీనివల్ల క్రాప్‌ని హార్వెస్ట్ చేయటం ఇంపాసిబుల్ అండ్ ఓవర్ నైట్‌లో ఆ పంటంతా కుళ్ళిపోయే ఛాన్స్ ఉంది. 2025 మాన్సూన్ సీజన్‌లో పంజాబ్ లాస్ట్ డెకేడ్‌లోనే వర్స్ట్ ఫ్లడ్డింగ్‌ని ఫేస్ చేస్తుంది. ఇప్పుడు 2026 మార్చ్లో జరుగుతున్న డ్యామేజ్ ఇప్పటికే వీక్గా ఉన్న అగ్రికల్చర్ బేస్ని ఇంకా డ్యామేజ్ చేస్తే ఇండియా ఫుడ్ సెక్యూరిటీ పైన దాని ఇంపాక్ట్ ఈ వీక్తోనే ఎండ్ అవ్వదు. దాని ఎఫెక్ట్ చాలా కాలం ఉంటుంది. ఇండియన్ అర్బన్ డ్రైనేజ్ సిస్టమ్స్ ఇలాంటి సిచ్యువేషన్‌కి రెడీగా లేవు. ముంబై, హైదరాబాద్, బెంగుళూరు, కోల్కతా వంటి సిటీస్‌లో ఊహించని వర్షాలు పడినప్పుడు డ్రైనేజెస్ తట్టుకోలేక ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి. మినిట్స్‌లో అండర్ పాస్‌లు వాటర్స్‌తో నిండిపోతాయి. మెట్రో సిస్టమ్స్ డిస్టర్బ్ అవుతాయి. లాస్ట్ ఇయర్ ఇండియాలో నార్మల్ కంటే 15% ఎక్కువ రెయిన్‌ఫాల్ రికార్డ్ అయింది. సదరన్ పెనిన్సులాలో 10% ఎక్కువ రికార్డ్ అయింది. రెయిన్‌ఫాల్‌లో నార్మల్ కంటే ఇంత ఎక్కువగా చేంజెస్ జరిగినప్పుడు సప్లై చైన్స్, కమోడిటీ ప్రైసెస్, క్రాప్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అండ్ రూరల్ క్రెడిట్ ఎకోసిస్టమ్స్ దెబ్బతింటాయి. ఇండియాలోని 50% కంటే ఎక్కువ వర్క్ ఫోర్స్ అగ్రికల్చర్ పైనే డిపెండ్ అయి ఉంది. క్లైమేట్లో వచ్చే ఈ చేంజెస్ మన ఎకానమీని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. ఇది జస్ట్ అన్యూజువల్ మార్చ్ మాత్రమే కాదు. ది వెదర్ విప్లాష్, మాయమవుతున్న స్ప్రింగ్ సీజన్, గ్లోబల్ కార్బన్ ఎమిషన్ని తగ్గించకపోతే మన ఫ్యూచర్లో ఇంకా ఫ్రీక్వెంట్గా ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ ఈవెంట్స్, ఎరాటిక్ మాన్సూన్స్, ఇంటెన్స్ సైక్లోన్స్ అండ్ థండర్ స్టార్మ్స్తో కూడిన వర్స్ట్ ప్రీ మాన్సూన్ సీజన్స్ ఉంటాయి. ఇది ఏ కాన్స్పిరసీ థియరీ కాదు. ఇది ఐపీసీసీ, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఐఎండీ అండ్ ఐఐఎస్సి అన్నీ కలిసి చేస్తున్న వార్నింగ్. సో మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ సోషల్ మీడియాలో ఎవరైనా మన క్లైమేట్ని చేంజ్ చేస్తున్నారా అని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు అనే దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. అది మన ఇన్సెక్యూరిటీ నుంచి వచ్చిన క్వశ్చన్. వాళ్ళలో ఉన్న కొంతమంది పవర్ఫుల్ పర్సన్స్ హిస్టరీలో తీసుకున్న డెసిషన్స్ నార్మల్ ఫార్మర్స్, ఫిషర్ మ్యాన్ అండ్ ఫ్యామిలీస్ లైవ్లీహుడ్ని డిస్ట్రాయ్ చేశాయి. ఈ డెసిషన్స్ అన్నీ వాళ్ళు ఎప్పుడు చూడని కార్పొరేట్ ఆఫీసుల్లో, ఫారిన్ యూనివర్సిటీస్లో ఎక్కడో దూరంగా తీసుకున్న డెసిషన్స్. కాబట్టి అనుమానం కలగటం తప్పు కాదు. కానీ ఇండియన్ అట్మాస్ఫియర్కి అస్సలైన డేంజర్ బెలూన్ ఎక్స్పెరిమెంట్ చేసే ఒక బిలియనీర్ కాదు. రియల్ థ్రెట్ ఏంటో తెలుసా? వరల్డ్స్ ఇండస్ట్రియలైజ్డ్ ఎకానమీ ఎవ్రీ సింగిల్ ఇయర్ అట్మాస్ఫియర్లోకి పంప్ చేస్తున్న 35 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్. అసలైన డేంజర్ క్లైమేట్ టెక్నాలజీస్ పైన ఎటువంటి గ్లోబల్ గవర్నెన్స్ లేకపోవటం. రేపు ఏదో ఒక కంట్రీ లేదా ఏదో ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ తమ సొంతగా సోలార్ జియో ఇంజనీరింగ్ని డిప్లాయ్ చేసి 100 కోట్ల మందికి ఫుడ్ పెట్టే మాన్సూన్ సీజన్ని డిస్టర్బ్ చేసే ప్రమాదం ఉంది. దానికి ఎటువంటి అకౌంటబిలిటీ అనేది కూడా ఉండదు, కంపన్సేషన్ కూడా ఉండదు, కనీసం వార్నింగ్ కూడా ఉండదు. అదే రియల్ డేంజర్. దీని గురించి ఇండియా యుఎన్లో G20 అండ్ క్లైమేట్ సమిట్స్లో మాట్లాడాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మార్చ్లో మళ్ళీ ఇలాగే రైన్స్ పడినా లేదా జూలై మంత్లో రైన్స్ పడకపోయినా దానికి కారణం మనం ఇప్పుడు తీసుకునే డెసిషన్స్ పైన, పాలసీ మేకర్స్ పైన, మనం తెచ్చే ప్రెషర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు బాగా అర్థమైంది, బాగా ఇంట్రెస్టింగ్గా ఉందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలంటే మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. సో కింద సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఎలా అనిపించిందో మీకు కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.